Hi dear students, good morning. I am Jay Kumari, Commerce lecturer, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today we are discussing about the funds flow statement. అందులో మనం ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాము. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఏ లిమిటెడ్ ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటున్నాడు. సో మనం ప్రాబ్లం చూసినట్లయితే లయబిలిటీస్లోకి వచ్చేసరికి మనకి ఇయర్ అనేది ప్రీవియస్ ఇయర్ ఏమి ఇవ్వడం జరిగిందంటే 2003 ఇవ్వడం జరిగింది. అలాగే కరెంట్ ఇయర్ అనేది 2004 అనేది ఇవ్వడం జరిగింది. సో లయబిలిటీస్కి వచ్చేసరికి ఫస్ట్ వన్ మనకి ఏమి ఇచ్చాడు, షేర్ క్యాపిటల్ అనేది ఇవ్వడం జరిగింది. సో షేర్ క్యాపిటల్ అనేది ప్రీవియస్ ఇయర్కి 300, కరెంట్ ఇయర్కి 400 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే రిజర్వ్స్ ఎంత ఇచ్చాడంటే ప్రీవియస్ ఇయర్కి అంటే 2003 నాటికి 100 రూపీస్, 2004 నాటికి 50 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే రీటైన్ ఎర్నింగ్స్ అనేది ఎంత ఇచ్చాడంటే 30, అలాగే 60 అనేది ఇవ్వడం జరిగింది. అకౌంట్స్ పేయబుల్ అనేది మనకి 2003 నాటికి 45, అలాగే 2004 నాటికి 135 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి అసెట్స్లోకి వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్కి క్యాష్ అనేది ఎంత ఇవ్వడం జరిగిందంటే 30 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకి 30,000 కింద వేసుకోవడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్లో 2003 నాటికి క్యాష్ అనేది ఎంత ఇచ్చాడంటే 30,000, 2004 నాటికి 90,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే అకౌంట్స్ రిసీవబుల్ అనేది మనకి ఎంత ఇచ్చాడంటే 1,50,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 1,05,000 అనేది 2004 నాటికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్వెంటరీస్ అనేది ఎంత ఇచ్చాడంటే 1,50,000, 2004 నాటికి 1,95,000 అనేది ఇవ్వడం జరిగింది. ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఎంత ఇచ్చాడంటే 1,90,000 ఇవ్వడం జరిగింది అంటే 2003 నాటికి. అలాగే 2004 నాటికి 2,10,000 అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి ఎంత వచ్చింది, 4,75,000 అనేది రావడం జరిగింది. 6,45,000 అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఏ పాయింట్ చూసినట్లయితే ది కంపెనీ ఇష్యూడ్ బోనస్ షేర్స్ ఫర్ ₹50,000 అండ్ ఫర్ క్యాష్ ₹50,000 అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ది కంపెనీ ఇష్యూడ్ బోనస్ షేర్స్ అంటే ఎంత, ₹50,000 అండ్ ఫర్ క్యాష్ రూపీస్ అంటే ఎంత ఇచ్చాడు, 50,000 అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బి పాయింట్ చూసినట్లయితే డిప్రిషియేషన్ రిటర్న్ ఆఫ్ డ్యూరింగ్ ద ఇయర్ రూపీస్ ఎంత, 15,000. డిప్రిషియేషన్ రిటర్న్ ఆఫ్ డ్యూరింగ్ ద ఇయర్ రూపీస్ 15,000 అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే నిర్వహణ మూలధనంలోని మార్పులను చూపించేటటువంటి నివేదికను ఇప్పుడు మనం తయారు చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్టిక్యులర్స్ అలాగే ప్రీవియస్ ఇయర్ అనేది ఏముంటుందో ఆ కాలం ఒకటి వేసుకుంటాము, కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి కాలం వేసుకుంటాం. అలాగే చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే నిర్వహణ మూలధనంలోని పెరుగుదల కానివ్వచ్చు, ఏదే తరుగుదల కానివ్వచ్చు, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కాలం కూడా మనం వేసుకోవడం జరుగుతుంది. సో పర్టిక్యులర్స్ అలాగే 2003, 2004 అలాగే చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లో ఇంక్రీజ్ కాలం అండ్ డిక్రీజ్ కాలం వేసుకోవడం జరుగుతుంది. సొల్యూషన్ చూసినట్లయితే ప్రజెంట్ కరెంట్ అసెట్స్ చూసినట్లయితే క్యాష్ రూపీస్ ఎంత ఇచ్చాడు మనకి 30,000 అనేది ఇవ్వడం జరిగింది. మనం 30,000 వేసుకోవడం జరుగుతుంది. అలాగే కరెంట్ ఇయర్కి సంబంధించింది ఎంత ఇచ్చాడంటే 90,000 అనేది ఇవ్వడం జరిగింది. సో 90,000 అనేది మనం కరెంట్ ఇయర్లో వేసుకోవడం జరుగుతుంది. అకౌంట్స్ రిసీవబుల్ అనేది మనకి ఎంత ఇచ్చాడు, 1,05,000 అనేది ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు ఇచ్చాడంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి 1,05,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి అమౌంట్ అయితే మనకి ఎంత ఇచ్చాడంటే 1,50,000 అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది మనం చూసుకోవాలి. క్యాష్కి వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్కి ఎంత ఉంది, 30,000 అనేది ఉంది. ప్రజెంట్ కరెంట్ ఇయర్కి వచ్చేసరికి అమౌంట్ అనేది మనకి ఎంత ఇచ్చాడు, 90,000 అని ఇచ్చాడు. సో మనకి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయిందా అంటే మనకి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. కరెంట్ ఇయర్కి
ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ కాలంలో ఎంత ఎంత ఇంక్రీజ్ అయిందో మనం డిపాజిట్ చేసుకుంటాం. ఎంత 60,000 అనేది మనం మెన్షన్ చేస్తాం. అలాగే అకౌంట్ రిసీవబుల్ అనేది ప్రీవియస్ ఇయర్కి ఎంత ఉంది, 1,05,000 అనేది ఉంది. సో కరెంట్ ఇయర్కి ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన అమౌంట్ అయితే ఇంక్రీజ్ అయింది. ఎంత 1,50,000 అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయింది, 45,000 అనేది ఇంక్రీజ్ అయింది. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లో ఇంక్రీజ్ కాలంలో మనం 45,000 అనేది వేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇన్వెంటరీస్ అనేది ఎంత ఇచ్చాడు, ప్రీవియస్ ఇయర్కి సంబంధించి 2003 నాటికి 1,50,000 అనేది ఉండడం జరిగింది. అలాగే 2004 నాటికి కరెంట్ ఇయర్కి ఎంత పెరిగింది, 1,95,000 అనేది పెరిగింది. సో ఏమైంది, ఇంక్రీజ్ అయింది, కరెంట్ ఇయర్కి ఇంక్రీజ్ అయింది. సో మనం ఇంక్రీజ్ కాలంలో 45,000 అనేది వేసుకుంటాము. అలాగే టోటల్ కరెంట్ అసెట్స్ అనేది మనకి ఎంత వచ్చిందంటే 30,000 ప్లస్ 1,05,000 ప్లస్ 1,50,000 మనకి ఎంత వస్తుంది, 1,85,000 అనేది ప్రీవియస్ ఇయర్కి రావడం జరిగింది. అలాగే కరెంట్ ఇయర్కి ఎంత వచ్చిందంటే 90,000 ప్లస్ 1,50,000 ప్లస్ 1,95,000ని మనం టోటల్ చేయగా 4,35,000 అనేది మనకి రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే కరెంట్ లయబిలిటీస్ అనేది చూసినట్లయితే మనం ఏం చేస్తాం, కరెంట్ అసెట్స్ నుంచి కరెంట్ లయబిలిటీస్ తీసేస్తాం. సో కరెంట్ లయబిలిటీస్ అనేది మనం టోటల్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది ఏంటంటే మనకి అకౌంట్ పేయబుల్ అనేది ఎంత ఇచ్చాడు, 45,000 అనేది ఇవ్వడం జరిగింది. సో షేర్ క్యాపిటల్ కానివ్వండి, రిజర్వ్స్ కానివ్వండి, రిటైర్డ్ ఎర్నింగ్స్ కానివ్వండి, అది ఇందులోకి రాదు. మనకి వచ్చేది ఏంటి, కరెంట్ లయబిలిటీస్లోకి అకౌంట్ పేయబుల్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన అమౌంట్ అనేది ఎంత ఇచ్చాడు, 45,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి అమౌంట్ 1,35,000 అనేది ఇవ్వడం జరిగింది. సో ఎంత వచ్చింది మనకి, 45,000, 1,35,000 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, కరెంట్ అసెట్స్ నుంచి కరెంట్ లయబిలిటీస్ అనేది తీసివేస్తాము. సో కరెంట్ అసెట్స్ నుంచి కరెంట్ లయబిలిటీస్ తీసేయగా అంటే 2,85,000 నుంచి 45,000 తీసేయగా మనకి 2,40,000 అనేది రావడం జరుగుతుంది. అలాగే కరెంట్ ఇయర్కి సంబంధించిన అమౌంట్లో నుంచి 4,35,000 నుంచి 1,35,000 తీసేయగా 3 lakhs అనేది మనకి వస్తుంది. సో మనకి వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎంత వచ్చింది, 2,40,000, 3 lakhs అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అనేది మనకి ఎంత ఇంక్రీజ్ అయింది, 60,000 అనేది రావడం జరిగింది. సో 3 lakhs రావడం జరిగింది. ప్రీవియస్ ఇయర్కి 3 lakhs, కరెంట్ ఇయర్కి 3 lakhs అనేది రావడం జరిగింది. అలాగే చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది మనకి, 45 ఎంత, 1,50,000, డిక్రీజ్లో 1,50,000 అనేది రావడం జరిగింది. అలాగే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్గా అంటే 31/12/2000 నాటికి ఎంత ఇచ్చింది, ఇష్యూ ఆఫ్ షేర్. ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేది మనకి ది కంపెనీ ఇష్యూడ్ బోనస్ షేర్స్ అన్నారు కదా, మనం ఇక్కడ ఇష్యూ ఆఫ్ షేర్స్ అని రాసుకుని 50,000 వేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఎంత, 35,000. అలాగే ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత వచ్చింది మనకి, 60,000 అనేది రావడం జరిగింది. అంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ నుంచి 45,000 మనం వేసుకోగా ఇక్కడ ఎంత వచ్చింది, 95,000 అనేది రావడం జరిగింది. ఇక్కడ ఏమైంది, ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లో 60,000 అని మనం మెన్షన్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్కి చూసుకున్నట్లయితే టు బ్యాలెన్స్ బారోడ్ 1,90,000. అలాగే బై అడ్జస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, డిప్రిషియేషన్ రిటర్న్ ఆఫ్ డ్యూరింగ్ ద ఇయర్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది వేసుకుంటాం. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని 15,000 వేసుకోవడం జరుగుతుంది. వేసుకున్నట్లయితే నెక్స్ట్ టు క్యాష్ పర్చేజ్ అని మనకి ఎంత ఇచ్చాడు, క్యాష్ అనేది 35,000 అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది, 2,25,000, 2,25,000
రావడం జరిగినప్పుడు బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని వేసుకుని 2,10,000 అనేది వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మన షేర్ క్యాపిటల్ అకౌంట్ చూసినట్లయితే మనకి షేర్ క్యాపిటల్ అనేది ఎంత ఇవ్వడం జరిగింది, 3 lakhs అనేది ఇవ్వడం జరిగింది. సో బ్యాలెన్స్ బారోడ్ అని 3 lakhs వేసుకోవడం జరుగుతుంది. టు బ్యాలెన్స్ క్యారీడ్. అలాగే బై క్యాష్ అనేది మనకి ఎంత ఇచ్చాడు, 50,000. అలాగే జనరల్ రిజర్వ్స్ అనేది మనకి ఎంత ఇచ్చాడు, 50,000 అనేది బోనస్ షేర్స్ నుంచి మనం తీసుకున్నట్లయితే 50,000 అనేది రావడం జరిగింది. సో మనకి టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది, 4 lakhs అనేది రావడం జరిగింది. అంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని వేసుకుని 4 lakhs అని టోటల్ వేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ మనకి ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఎంత ఇచ్చాడు, 15,000 అనేది ఇవ్వడం జరిగింది. అంటే డిప్రిషియేషన్కి సంబంధించిన, అంటే డిప్రిషియేషన్ రిటర్న్ ఆఫ్ డ్యూరింగ్ ద ఇయర్ ₹50,000 అన్నాడు కదా. సో మనం ఫిక్స్డ్ అసెట్స్ కింద 15,000 అనేది వేసుకోవడం జరుగుతుంది. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని వేసుకుని 60,000 అనేది వేసుకుంటాం. సో మనకి ఎంత వచ్చింది, టోటల్ అమౌంట్ 75,000 అనేది రావడం జరిగింది. అలాగే బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని వేసుకుని 30,000, బై ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అని 45,000 అనేది వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడితో 5th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది చూద్దాం. It has been explained earlier in this chapter. This is second but most important part of funds flow statement. ఇది చాలా ముఖ్యమైన ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఆఫ్టర్ ప్రిపేరింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్, ది స్టేట్మెంట్ ఆఫ్ సోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ ఈస్ ప్రిపేర్డ్. This statement is prepared with the help of remaining items in the balance sheet of the 2 periods, all non-current assets and non-current liabilities and other information given the problem. That is, it is prepared on the basis of the changes in fixed assets, long-term liabilities and share capital ascertained on the basis of values of these items shown in the balance sheets. Of course, additional information if given must also be considered. Thus, the preparation of this statement involves the ascertainment of increase or decrease in the various items of fixed assets, long-term liabilities and share capital. Thus, business transactions which cause an increase in the working capital are considered as source of funds, and on the same footing business transactions causing a decrease in working capital are known as uses of funds. అంటే మనం ఇప్పుడు చూడవలసింది ది ప్రాబబుల్ ఐటమ్స్ ఆఫ్ సోర్సెస్ అండ్ యూజెస్ ఆఫ్ ఫండ్స్ ఆర్ టాబ్యులేటెడ్ బిలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్కి కావాల్సినటువంటి సోర్సెస్ అనేది ఎలా ఉంటుంది అంటే నిధుల యొక్క మూలాధారాల కింద మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఇష్యూస్ ఆఫ్ ఫ్రెష్ షేర్స్ అంటే వాటాల జారీ అనేది చేయడం జరుగుతుంది. ఇష్యూస్ ఆఫ్ డిబెంచర్స్, నెక్స్ట్ న్యూ లోన్స్. అలాగే 4th వన్ మనం చూసినట్లయితే సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, అలాగే నాన్ ట్రేడింగ్ ఇన్కమ్, ప్రాఫిట్ ఫ్రమ్ ఆపరేషన్. అలాగే యూజెస్ ఆఫ్ ఫండ్స్లో మనం చూసినట్లయితే రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, అలాగే రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, రీపేమెంట్ ఆఫ్ లోన్స్, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, లాస్ ఫ్రమ్ ఆపరేషన్స్, పేమెంట్ ఆఫ్ డివిడెండ్స్ ఎక్సెట్రా. దేర్ ఈజ్ నో లీగల్లీ prescribed or generally accepted from of funds flow statement. The example of funds flow statement is given below. Funds flow statement is a statement which indicates various sources from which funds working capital have been obtained during a certain period and the uses applications to which these funds have been put during the period. Generally, this statement is prepared in two formats. First one is
టీ ఫార్మేట్ ఆర్ అండ్ అకౌంట్ ఫామ్ ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి టీ ఫామ్ ఆర్ అండ్ అకౌంట్ ఫామ్. నెక్స్ట్ వన్ రిపోర్ట్ ఫామ్ అనేది మనం తయారు చేయడం జరుగుతుంది. ఇందులో మనం మొదటిగా చూసినట్లయితే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఏంటి, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్. ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే సోర్సెస్ ఆఫ్ ఫండ్ ఇన్ఫ్లో అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ వన్ చూసినట్లయితే ట్రేడింగ్ క్యాపిటల్, ఇష్యూస్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అంటే వాటాల జారీ, అలాగే ఇష్యూస్ ఆఫ్ డిబెంచర్స్ అంటే డిబెంచర్ల జారీ, అలాగే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే దీర్ఘకాలిక రుణాలు, ఇంకా సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల అమ్మకాలు, అలాగే నెక్స్ట్ నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ టోటల్స్, అలాగే డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ టోటల్ వేసుకోవడం జరుగుతుంది. అంటే నాన్ ట్రేడింగ్ ఇన్కమ్స్ అని వేసుకుని టోటల్ చేయడం జరుగుతుంది. అలాగే డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వేసుకుని టోటల్ చేయడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్ అవుట్లో చూసినట్లయితే ట్రేడింగ్ లాస్, అలాగే నెక్స్ట్ రిడెంప్షన్ ఆఫ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, రీపేమెంట్ ఆఫ్ అదర్ లాంగ్ టర్మ్ లోన్స్, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, నాన్ ట్రేడింగ్ ఎక్స్పెండిచర్ వేసుకున్న తర్వాత మనం టోటల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, అప్పుడు మనం టోటల్ అమౌంట్ అనేది వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్కి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో ఇన్ఫ్లోకి మనకు చూసినట్లయితే ఎలా వేసుకుంటాం, ట్రేడింగ్ ప్రాఫిట్, ఇష్యూస్ ఆఫ్ షేర్ క్యాపిటల్, ఇష్యూస్ ఆఫ్ డిబెంచర్స్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కూడా, నెక్స్ట్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, నాన్ ట్రేడింగ్ ఇన్కమ్స్. సో సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అనేది టోటల్ చేసుకుని వేసుకుంటాం. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే నిధుల వినియోగం అనువర్తింపు అనేది మనం ఎలా చేస్తామంటే ట్రేడింగ్ లాస్, రిడెంప్షన్ ఆఫ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, రీపేమెంట్ ఆఫ్ అదర్ లాంగ్ టర్మ్ లోన్స్, అలాగే పర్చేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, నాన్ ట్రేడింగ్ ఎక్స్పెండిచర్ వేసుకోవడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ ఆఫ్ ఫండ్కి ఎంత వచ్చింది టోటల్ అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. ఆ టోటల్లో నుంచి మనం లెస్ చేయగా మనకి ఇంక్రీజ్ ఇన్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది. మనం నోట్ చూసినట్లయితే ది చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ డిస్క్లోజ్డ్ బై ద స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ విల్ టాలీ విత్ చేంజెస్ డిస్క్లోజ్డ్ బై ద ఫండ్ ఫ్లో స్టేట్మెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే డిస్టింగ్విషన్ బిట్వీన్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చూసినట్లయితే ఇట్ ఈస్ డైనమిక్ ఇన్ నేచర్. ఇట్ షోస్ ద చేంజెస్ ఇన్ ఫైనాన్షియల్ పొజిషన్ బిట్వీన్ టూ డేట్స్ అనేది మనకి డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. అలాగే బ్యాలెన్స్ షీట్కి వచ్చేసరికి ఇట్ ఈస్ స్టాటిక్ ఇన్ నేచర్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అకౌంటింగ్ పీరియడ్ అండ్ పోర్ట్రేస్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ ఏ పర్టికులర్ డేట్. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇట్ ఇన్కార్పొరేట్ ఐటమ్స్ కాజింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. బట్ బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేసరికి ఇట్ ఇంక్లూడ్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ అండ్ షో ద టోటల్ రీసోర్సెస్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి వచ్చేసరికి ఇట్ ఈస్ మేనేజ్మెంట్ టూల్ ఫర్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్. బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేసరికి ఇట్ రివీల్స్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆర్ ఏ బిజినెస్ firm and one can examine the soundness of the firm. నెక్స్ట్ మనం చూసినట్లయితే ది ప్రిపరేషన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ ద పోస్ట్ బ్యాలెన్స్ షీట్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ ఆపరేషన్స్ ఫర్ ఏ పర్టిక్యులర్ పీరియడ్ టైం. ఇది ఎందులోకి బ్యాలెన్స్ షీట్లోకి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే
అంటే ఇది ఏం చేస్తుందంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కానివ్వండి, బ్యాలెన్స్ షీట్ అనేది ఏం తెలియజేస్తుంది? ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి? నిధుల ప్రవాహ నివేదిక అనేది మనకి ఏం చేస్తుంది అంటే ఇది సంస్థ ఆర్థిక పరిస్థితులను సంస్థలో వచ్చేటటువంటి ఆర్థిక పరిస్థితులను, మార్పులను మనకి తెలియచేస్తూ ఉంటుంది. కానీ బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేసరికి ఇది ఏం చేస్తుంది? ఒక నిర్ణీత తేదీన సంస్థ ఆర్థిక పరిస్థితిని మనకి తెలియచేస్తూ ఉంటుంది. అంటే నిధుల ప్రవాహిక నివేదిక అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇది ఒక నిర్ణీత కాలంలో సంస్థకు వివిధ మూలాల నుంచి వచ్చినటువంటి నిధులను వాటిని ఏ విధంగా ఉపయోగాలకు అనువర్తింపచేసిందో మనకి వివరిస్తూ ఉంటుంది. కానీ బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేసరికి ఒక నిర్ణీత తేదీన సంస్థ ఆస్తులను కానివ్వండి, అప్పులను కానివ్వండి, ఈ రెండింటిని మాత్రమే చూపిస్తూ ఉంటుంది. అలాగే నిధుల ప్రవాహం అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో మనం చూసినట్లయితే ఆర్థిక విశ్లేషణ నిర్ణయాలు తీసుకోవడంలో మేనేజ్మెంట్ నిధుల ప్రవాహ నివేదిక ఒక యంత్రంగా ఉపయోగపడుతూ ఉంటుంది. బట్ బ్యాలెన్స్ షీట్లో మనం చూసినట్లయితే నిర్ణయాలు తీసుకోవడంలో మేనేజ్మెంట్కు నిధుల ప్రవాహ నివేదిక అనేది అంత సహాయంగా ఆస్తి అప్పుల పట్టి అనేది ఉండదు. సో మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో చూసినట్లయితే సాధారణంగా నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయడానికి ముందే మూలధనంలో మార్పులను చూపించేటటువంటి నివేదికను మనం తయారు చేయాలంటే షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ని మనం తయారు చేయవలసి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే నిర్వహణ మూలధనంలో మార్పుల షెడ్యూల్ను అంటే షెడ్యూల్ ఆఫ్ చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ తయారు చేయవలసిన అవసరం అయితే లేదు. బట్ లాభ నష్టాల ఖాతాను తయారు చేస్తే సరిపోతుంది. ఏంటి? ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సోర్సెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్ చూసినట్లయితే ఇష్యూస్ ఆఫ్ షేర్స్ ఇవి ఫండ్స్లోకి రావడం జరుగుతుంది. అప్లికేషన్లో మనం చూసినట్లయితే రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్. అలాగే సోర్సెస్లో మనం చూసినట్లయితే ఇష్యూస్ ఆఫ్ డిబెంచర్స్. అప్లికేషన్కి వచ్చేసరికి రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, అలాగే రైజింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్స్, రీపేమెంట్ ఆఫ్ లోన్స్. అలాగే నెక్స్ట్ మన సోర్సెస్లో చూసినట్లయితే సేల్ ఆఫ్ నాన్ కరెంట్ ఎసెట్స్. అప్లికేషన్లో చూసినట్లయితే పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ ఎసెట్స్. అలాగే సోర్సెస్లో మనం చూసినట్లయితే నాన్ ట్రేడింగ్ రిసిప్ట్స్. అలాగే అప్లికేషన్లో చూసినట్లయితే లాస్ ఫ్రమ్ ఆపరేషన్స్. సోర్సెస్లో మనం చూసినట్లయితే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్, పేమెంట్ ఆఫ్ డివిడెండ్స్ అనేది అప్లికేషన్లోకి మనం రావడం జరుగుతుంది. సోర్సెస్కి సంబంధించింది డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే డివైడెడ్ ఫ్రమ్ ద షెడ్యూల్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. అలాగే అప్లికేషన్లో మనం చూసినట్లయితే ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ డివైడ్ ఫ్రమ్ షెడ్యూల్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. ఇది సోర్సెస్ ఆఫ్ అప్లికేషన్. నెక్స్ట్ మనం ఏం చూడాలి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ మనం ఫస్ట్గా చూసినట్లయితే దేర్ ఈజ్ నో ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఫర్ ప్రిపేరింగ్ ఏ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఇది ఏం చేస్తుంది అసలు యాక్చువల్గా ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో కానివ్వండి, ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చూసినట్లయితే నిధుల ప్రవాహ నివేదిక అనేది సంస్థ ఆర్థిక పరిస్థితిలో వచ్చిన మార్పులను తెలియచేస్తూ ఏం చేస్తుంది? ఒక పర్టిక్యులర్ కాలంలో సంస్థలకు వివిధ మూలాలు అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చే నిధులను వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఇన్కమ్ స్టేట్మెంట్లో చూసినట్లయితే ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అనేది ఆదాయపు నివేదిక నిధుల ప్రవాహ నివేదిక ద్వారా తెలియచేస్తూ ఉంటుంది. అంటే ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫండ్స్ ఫ్లోలో వైల్ ప్రిపేరింగ్ ఈజ్ ద స్టేట్మెంట్ బోత్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఐటమ్స్ ఆర్ కన్సిడర్డ్. బట్ ఇన్కమ్ స్టేట్మెంట్లోకి వచ్చేసరికి ఓన్లీ రెవెన్యూ ఐటమ్స్ ఆర్ కన్సిడర్డ్ అని మనకు చెప్తున్నాడు. అలాగే ఇన్కమ్ స్టేట్మెంట్లో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో చూసినట్లయితే ఇన్కమ్ స్టేట్మెంట్ హెల్ప్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఇట్ ఈస్ కాంప్లిమెంటరీ టు ఇన్కమ్ స్టేట్మెంట్. ఇందులో మనం చూసినట్లయితే ఇన్కమ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఫోర్త్గా మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో చూసినట్లయితే ఇట్ ఈస్ హైలైట్స్ ద చేంజెస్ ఇన్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్
business and indicates the various means by which funds were obtained during a particular period and the always to which these funds are employed. It does not reveal the inflows and outflows of funds but shift the items of expenses and income arrive at the figure of profit or loss అనేది మనకి తెలియజేస్తుంది. అంటే ఫండ్స్ ఫ్లో కానివ్వండి, ఇన్కమ్ స్టేట్మెంట్ కానివ్వండి, ఇది అనేది మనకి ఎలా తెలియజేస్తుందంటే ఫండ్స్ ఫ్లో చూసినట్లయితే నిధుల ప్రవాహ నివేదిక సంస్థలో ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులను తెలియజేస్తూ ఏం చేస్తుందంటే పర్టికులర్ కాలానికి డిఫరెంట్ సోర్స్ నుంచి వచ్చేటటువంటి నిధులు వాటిని ఏ విధంగా ఉపయోగించాలో మనకి తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ఇన్కమ్ స్టేట్మెంట్లో మనం చూసినట్లయితే ఆదాయపు నివేదిక సంస్థల్లోని వివిధ మూలాల నుంచి వచ్చేటటువంటి నిధులను కానివ్వండి వాటిని ఏ విధంగా ఉపయోగించినది మనకి తెలియచేయదు. అయితే ఇది కేవలం ఏం చేస్తుంది, వ్యయాలను ఆదాయాలు మాత్రమే చూపించి లాభం నష్టం అనేది ఎంత ఉందో మనకి తెలియచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది ఆదాయపు నివేదిక పూర్వం అంటే కాంప్లిమెంటరీ నిధుల ప్రవాహం అనేది తయారు చేయడంలో ఆదాయపు నివేదిక అనేది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉండడం జరుగుతుంది. ఇన్కమ్ స్టేట్మెంట్లో వచ్చేసరికి ఆదాయపు నివేదిక నిధుల ప్రవాహం అనేది అంటే ఆదాయపు నివేదిక నిధుల ప్రవాహ నివేదిక ద్వారా తయారు చేయబడదని మనకి తెలియచేస్తున్నారు. అలాగే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో మనం చూసినట్లయితే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేయడంలో మూలధనమును మరియు రాబడి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇన్కమ్ స్టేట్మెంట్లో ఏం జరుగుతుందంటే ఆదాయపు నివేదికను తయారు చేయడంలో కేవలం రాబడి అంశాలు మాత్రమే ఉంటాయని వాటిని మాత్రమే తీసుకోవడం జరుగుతుందని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో మనం చూసినట్లయితే నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయడానికి అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ని మనం తయారు చేయడానికి ఒక నిర్ణీత రూపంలో పట్టి అంటూ ఏమీ ఉండదు. కానీ ఇన్కమ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి ఆదాయపు నివేదికను అంటే ఇన్కమ్ స్టేట్మెంట్ని తయారు చేయడానికి ఒక నిర్ణీత రూపంలో ఉండడం జరుగుతుంది. సో ఇది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఏంటి, నిధుల ప్రవాహిక నివేదిక అనేది, అలాగే ఇన్కమ్ స్టేట్మెంట్ నివేదిక అనేది మనం చూడడం జరిగింది. అలాగే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ వర్సెస్ బ్యాలెన్స్ షీట్ కూడా మనం చూడడం జరిగింది. అంటే ఇది ఏం చేస్తుంది, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఇది ఒక సంస్థ ఆర్థిక పరిస్థితుల మార్పులు మాత్రమే తెలియజేస్తుంది. కానీ బ్యాలెన్స్ షీట్ అనేది ఒక నిర్ణీత తేదీన సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని మనకి తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఇందులో ఏం చేస్తుంది, బ్యాలెన్స్ షీట్లో ఒక నిర్ణీత తేదీన సంస్థ యొక్క ఆస్తులని అప్పులు మాత్రమే చూపిస్తూ ఉంటుంది. బట్ ఇది ఒక నిర్ణీత కాలంలో సంస్థకు వివిధ మూలాల నుంచి వచ్చిన నిధులను వాటిని ఏ విధంగా ఉపయోగాలకు అనువర్తింపచేసిందో మనకి తెలియచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో చూసినట్లయితే ఇట్ ఇన్కార్పొరేట్ ఐటమ్స్ కాజింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటున్నారు. సో ఇట్ ఇంక్లూడ్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ అండ్ షోస్ ద టోటల్ రీసోర్స్ అని మనకి తెలియచేస్తూ ఉంటుంది. అలాగే ఇట్ ఈస్ మేనేజ్మెంట్ టూల్ ఫర్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ అని మనకి ఇక్కడ తెలియచేస్తుంది. బట్ ఇందులో బ్యాలెన్స్ షీట్లోకి మనం చూసినట్లయితే ఇట్ రివీల్స్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఏ బిజినెస్ ఫర్మ్ అండ్ వన్ కెన్ ఎగ్జామిన్ ద సౌండ్నెస్ ఆఫ్ ద ఫర్మ్. బట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో చూసినట్లయితే ఇట్ ఈస్ డైనమిక్ ఇన్ నేచర్, ఇట్ షోస్ ద చేంజెస్ ఇన్ ఫైనాన్షియల్ పొజిషన్ బిట్వీన్ 2 dates అని మనకి తెలియచేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ది ప్రిపరేషన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ ఏ పోస్ట్ బ్యాలెన్స్ షీట్ ఎక్సర్సైజ్ అని మనకి తెలియచేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్యాలెన్స్ షీట్ ఇట్ ఈస్ ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ ఆపరేషన్స్ ఫర్ ఏ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం అనేది మనకి తెలియచేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్. డిఫరెన్స్ బిట్వీన్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ అనేది ఎలా ఉంటుందో మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చూసినట్లయితే ఇట్ కంటైన్స్ ద మూమెంట్స్ ఆఫ్ క్యాష్ ప్లస్ ఆల్ అదర్ ఐటమ్స్
ఎఫెక్టింగ్ వర్కింగ్ క్యాపిటల్ అంటున్నారు. ఇట్ కంటైన్స్ ద మూమెంట్స్ ఆఫ్ క్యాష్ ప్లస్ ఆల్ అదర్ ఐటమ్స్ ఎఫెక్టింగ్ వర్కింగ్ క్యాపిటల్. ఇందులో చూసినట్లయితే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో చూసినట్లయితే ఇట్ కంటైన్స్ ద సమ్మరీ ఆఫ్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటున్నారు. చూడండి, ఇట్ కంటైన్స్ ద సమ్మరీ ఆఫ్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్. బట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో చూసినట్లయితే ఇట్ ప్రజెంట్స్ ద సమ్మరీ ఆఫ్ చేంజెస్, అంటే దట్ ఈస్ నెట్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. చూడండి, ఇట్ ప్రజెంట్స్ ద సమ్మరీ ఆఫ్ చేంజెస్ అంటే దట్ ఈస్ నెట్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. కానీ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో మనం చూసినట్లయితే ఇట్ ప్రజెంట్స్ ఆల్ సోర్సెస్ ఆఫ్ క్యాష్ అండ్ డిస్బ్యూర్మెంట్ ఆఫ్ క్యాష్ డ్యూరింగ్ ద ఇయర్ ఆర్ షోన్. అంటే ఏం చేస్తుంది, ఇట్ ప్రజెంట్స్ ఆల్ సోర్సెస్ ఆఫ్ క్యాష్ అండ్ డిస్బ్యూర్మెంట్ ఆఫ్ క్యాష్ డ్యూరింగ్ ద ఇయర్ ఆర్ షోన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఫండ్స్ ఫ్లో మనం చూసినట్లయితే ఇట్ మేక్స్ యూస్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వర్కింగ్ క్యాపిటల్, దట్ ఈస్ నెట్ కరెంట్ అసెట్స్ అనేది మనకి తెలియజేస్తూ ఉంటుంది. అలాగే రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో మనం చూసినట్లయితే ఇట్ టేక్స్ నోటీస్ ఆఫ్ ఓన్లీ దస్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ క్యాష్. ఇదేమని తెలియజేస్తుందంటే ఇట్ టేక్స్ నోటీస్ ఆఫ్ ఓన్లీ దస్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ క్యాష్ అనేది మనకు చూపిస్తుంది. ఇది ఏం చేస్తుంది, ఓన్లీ క్యాష్ దాని మీదే ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. సో ఇది వాళ్ళకి మనం చూడవలసినటువంటి ప్రాబ్లం. టుమారో వీ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ.